మీరు చెప్తా ఉంటే నవ్వు వస్తా ఉంది సార్. కూటమి నీట్ గా పరిపాలించుకుంటా పోతా ఉంటే మేము నిప్పులు కూటమి పరిపాలన అనలేదు, వాళ్ళు ప్రశాంతంగా ఒక మంచి అన్యోన్యంగా కాపురం కొనసాగుతుందట కూటమి అని. వాళ్ళు ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి అనబడతలు లేవు, అన్యోన్యంగా వెళ్తున్నారని. సార్ అన్యోన్య కాపురం అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తకుండా ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు వెళ్తా ఉంటే, లోకేష్ బాబు గారు ఒకవైపు వెళ్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మరోవైపు వెళ్తా ఉంటే మరి అన్యోన్యంగా మీకు ఎక్కడ కనపడిందో నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా అక్కడ మన కర్నూలులో రెడ్డి దానికి సంబంధించిన ఆ దేవాలయాన్ని అదంతా కూడా అటవీ ప్రాంతంలో ఉందని కోలేస్తే, అదే లోకేష్ బాబు మాట్లాడతాడు దాన్ని మొత్తం కూడా మేమే చేస్తామని చెప్పేసి. అంటే వీళ్ళు విరుద్ధమైనటువంటి ప్రకటనలతోటి కలిసి ఉన్నామని మీడియాకి చూపిస్తూ ఉన్నారు. కానీ వారు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చేటప్పుడు కావాల్సినటువంటి కట్టుబాటు అంతా కూడా వాళ్ళకి కావాలని మేము కోరుకుంటున్నాం. ఏంటి పిఠాపురంలో మీరు తల దూస్తున్నారట, పిఠాపురంలో చిచ్చులు పెడుతున్నారట మీరే, అవునా సార్? పిఠాపురం ఎవరు జాగిరి సార్? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఓటరు, ప్రతి ఊరు, ప్రతి వార్డు అందరికీ సంబంధించిందే సార్. అది పిఠాపురం ఎవరి సొత్తు కాదు. అది పిఠాపురం అనేది ఇలా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటారు, పోతుంటారు. అయినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లెన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు ఎన్ని గతంలో. అందుకని ప్రతి వాళ్ళకి కూడా హక్కు ఉంటుంది మాట్లాడటానికి, ప్రజల తరఫున మాట్లాడటానికి. ఎక్కడైనా మాట్లాడవచ్చు సార్, ఈ ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడవచ్చు. అదేమో గిరిగీసి ఇది మాదేనని చెప్పేసి అనడానికి లేదు కదా. నేను అనేది అది కాదండి. వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య చిచ్చు పెడుతున్నారట కదా, టీడీపీ జనసేన మధ్య. సార్ ఇప్పుడే కదా సార్ మీరు చెప్పారు, కలహాల కాపురం లేకుండా చక్కగా కాపురం చేసుకుంటున్నారు, మీరు చిచ్చు పెడుతున్నారని చెప్పేసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చిచ్చులు ఉన్నాయి సార్. ఒకళ్ళు ఇసుక అమ్ముకుంటున్నారు, మమ్మల్ని తీసుకొనియట్లేదని. ఒకళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఫోన్ ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదు? ఏంటండి మీరేదో దగ్గర చేసినట్టు కాలు కలిపినట్టు చెప్తున్నారు, ఫోన్ ఎత్తలేదని. సార్ ఈ వర్మ గారు మీరు అట్ట మాట్లాడితే అట్ట సార్. వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు ఎత్తలేదని చెప్పేసి అధికారికంగానే చెప్పారు కదండి. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే అందుబాటులో లేరని సాక్షాత్తు వాళ్ళ మంత్రి గారే చెప్పారు కదండి. నాదెండ్ల మనోహర్ గారే చెప్పారు కదా, ఎక్కడున్నారో కూడా అందుబాటులో లేదని. మేమేం ప్రత్యేకంగా కల్పించి చెప్పేది కాదు. వాళ్ళ మంత్రులు వాళ్ళోళ్లే లుకలుకలన్నీ ఇక్కడే కనపడతాయి సార్. సరే ఏది ఏమైనప్పటికీ కూడా సార్, ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలి. ఆ దిశగా పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పాత్ర పోషిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా అడుగుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు కానీ ఎవరికి కూడా పని చేయొద్దని. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళకే ఉప ముఖ్యమంత్రి. మరి ఏంటో మాకు అర్థం కావట్లా. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడమని చెప్పేసి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని ఈ దేశమంతా కూడా వినింది సార్. చిన్నప్పటి గారు మీరే మాట్లాడేది కానీ దేశం సందర్భం మీరే తీసుకొచ్చారు కాబట్టి ఏంటి దేశంలో నెంబర్ 2 స్థానం అట, మోదీ గారు 1 అయితేని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకులకి ఎందుకు అలాంటి అవకాశాలు రాలేదు సార్? ఇప్పుడు పర్సనాలిటీ పెంచుకోవటానికి